హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ హోమ్ రెసిపీస్. ఈరోజు నేను మీ అందరికీ మామిడికాయ పచ్చిరాయలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ మామిడికాయ మూడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసుకోవాలండి. మనం ఎప్పుడు రొయ్యలు అంటే ఫ్రై కానీ ఆర్ బిర్యానీ ఆర్ ఏదన్నా పులుసు కానీ చేసుకుంటాం కదా, ఇలా మామిడికాయ వేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకుని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండ్ కారం, ఇవి కూడా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని వాటర్ అంతా ఇంకేంత వరకు బాగా మగ్గనివ్వాలి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అందరూ కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. అంతేండి, ఇలా దగ్గరికి పడిపోయింది కదా, ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరందరూ ట్రై చేసి మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.